అండి నమస్తే నేను మీ ప్రియా సుకుమార్ వెల్కమ్ టు దిస్ టైమ్ ఫర్ హోమ్ మేడ్. ఎక్కడికి వెళ్తున్నాం? హైలాండ్. ఇక మరి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో అర్థమైపోయింది కదండి. హైలాండ్ వెళ్తున్నాం పిల్లల్ని తీసుకొని, సండే కదా. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఫిక్స్ చేశారు సుకు. సడన్గా ఇంకా బయలుదేరండి హైలాండ్ వెళ్దామని అప్పటికప్పుడు చెప్పాడు అనమాట. సో ఇక 10కి ఓపెన్ అనమాట. సో అందుకని ఫాస్ట్కి వెళ్ళాం. అప్పటికి 11 అయిపోయింది అక్కడ రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యాం, కానీ చాలా బాధేసే ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి. ఇప్పుడు కార్ వెనక్కి తీస్తున్నాడు కదా సుకు. ఇది మనకి ఏంటంటే హౌస్ కొంచెం స్లాంట్ ఎక్కువ ఉందన్నమాట. కార్ దింపేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, మామూలుగా తగులుతుంది కానీ ఈరోజు మాత్రం చాలా గట్టిగా తగిలింది అనమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయాను స్టార్ట్ అయ్యేటప్పుడు. కానీ ఇంకా అవన్నీ మనం అలా ఫీల్ అవుతూ ఉంటే పిల్లలు డిసప్పాయింట్ అవుతారని కొంచెం మైండ్ చేంజ్ చేసుకున్నాను అనమాట. మిల్కీ డిషి చూడండి చాలా డల్గా ఉన్నారు. నిద్ర కూడా లేదనమాట. అప్పటికప్పుడు లేపి తీసుకొచ్చేసాను అనమాట. చాలా డల్గా ఉంది మిల్కీ అయితే. సండే ఒక్కరోజే కదండి పిల్లలు నిద్రపోతారు బాగా. ఆల్మోస్ట్ ఒక 11 దాకా పడుకుంటారు. బట్ ఈరోజు త్వరగా లేపేయాల్సి వచ్చింది. ఇక వెళ్ళేదారిలో కృష్ణా రివర్ చూస్తుంటే వాటర్ చాలా తక్కువ అనిపించింది. ఇక హైలాండ్కి అయితే వచ్చేసాము. ఇది విజయవాడ గుంటూరు హైవేలో ఉంటుందన్నమాట, రైట్ సైడ్. సో మేము ఎంటర్ అవ్వగానే ఇదే అనుకున్నాము, బట్ తర్వాత తెలిసింది ఇది రెసార్ట్ అంట. సో రెసార్ట్లో కూడా స్టే చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా కనుక్కున్నాం అనమాట. స్టే అయితే 6000 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి హైలాండ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేసి ఎంజాయ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ అయ్యేసి వెళ్ళొచ్చు అన్నట్లు అనిపించింది అనమాట. రాగానే అసలు రాంగ్ టైంలో వచ్చామేమో, చాలా సన్నీగా ఉంది, లోపల అదిరిపోతుంది సన్ అనుకున్నాము. బట్ కానీ ఎలాగో పోన్ టెంపరేచర్ నార్మల్ అయిపోయింది. ఇక ఇదైతే హైలాండ్ ఎంట్రన్స్ అనమాట. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఇదైతే ఫస్ట్ గేట్. మొత్తం ఆర్కిటెక్చర్ వైజ్ చాలా బాగుందండి. టోటల్గా మొత్తము థాయిలాండ్ ఆర్కిటెక్చర్ని రెప్లికా అనుకోండి. చాలా బాగా డిజైన్ చేశారు. టోటలీ మనం ఏదో థాయిలాండ్లో ఉన్నట్లే ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇదైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చాలా బాగుంటుంది. పిల్లలకైతే మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనకైతే ఆర్కిటెక్చర్ వైజ్ చాలా బాగుంటుంది. లోపలికి రాగానే మన ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా మనలో ఉన్న కిడ్ మాత్రం బయటకు వచ్చేస్తుంది. ఇది సెకండ్ గేట్ అండి. ఇక్కడ మనకి రిస్ట్ బ్యాండ్ కడతారు. ఇక్కడ 3 feet లోపల పిల్లలకి ఫ్రీ. సో మిల్కీకి ఫ్రీ ఇక్కడ. మరి ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే పర్ హెడ్ 800. ఒక 4 to 5 రైడ్స్ మాత్రము ఛార్జ్ చేస్తారు. అది కూడా ఒక 50 రూపీస్ మాత్రమే. మిగిలినవన్నీ ఫ్రీయే అనమాట. సో మన రిస్ట్ బ్యాండ్ చూపిస్తే మనకి ఫ్రీయే అనమాట. అంతేకాదండి ఇక్కడ మంచిగా షాపింగ్ కూడా చేయొచ్చు. టైం లేక నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలి ఏమేమి ఉన్నాయో ఆప్షన్స్ ఇక్కడ అని. ఎంటర్ అవ్వగానే గేమ్ జోన్ అండి. చిన్నపిల్లలకి పర్ఫెక్ట్ స్పాట్. 1 to 5 years పిల్లలకి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే సుక్కు కాయిన్స్ తీసుకుంటున్నాడు. 100 రూపీస్కి 5 కాయిన్స్ ఇస్తారు. మిల్కీకి అయితే ఫస్ట్ దానిలో కూర్చోవాలనుకునింది, బట్ అది పని చేయట్లేదని దీనిలో కూర్చోబెట్టారు. డిసప్పాయింట్ అయిపోయింది. అండ్ డిషి అయితే రైఫిల్ షూటింగ్ చేస్తోంది. డిషి ఒక్కటి షూట్ చేసింది అండ్ సుక్కు కూడా ఒక్కటే షూట్ చేశాడు. సో అది మనకు అర్థమయ్యే లోపల మనకున్న ఆపర్చునిటీస్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా మేమిద్దరం కలిసి ఒక గేమ్ ఆడాము. అందులో సుక్కు గెలిచాడు, నేను ఓడిపోయాను. డిషి అయితే బాస్కెట్బాల్ ఆడుతుందండి. 60 secondsలో మనం 50 points స్కోర్ చేయాలన్నమాట. బట్ 28 points స్కోర్ చేసింది. తర్వాత ఇక్కడ ఈ రైడ్ చూస్ చేసుకున్నారనమాట. తర్వాత మన మిల్కీ సాటిస్ఫై కాలేదంటే ఈ కార్ ఎక్కుతానని చెప్పింది. చూడండి మన మిల్కీకి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువనే ఉన్నాయి. అందరినీ వెళ్ళి గుద్దేస్తుంది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిల్కీలో ఇలాంటి యాంగిల్ ఉంటుందని. అస్సలు ఆ యాటిట్యూడ్ చూస్తుంటే నాకు చాలాసేపు నవ్వాగలేదనమాట. మన ఇంట్లో ఒకలా ఉంటారు పిల్లలు, బయట వచ్చినప్పుడు చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నారో. అసలు తను రియల్ కార్ ఎలా డ్రైవ్ చేస్తుందో అలానే డ్రైవ్ చేసింది. అంత కాన్ఫిడెంట్. నేనైతే కొంచెం భయపడ్డాను ఎలా హ్యాండిల్ చేస్తుందో అని. చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఇక సుక్కు మళ్ళీ బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. సో సుక్కు ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు 60 secondsలో 54 points వచ్చేసింది. బట్ కరెక్ట్ టైంకి పవర్ పోయిందనమాట. మళ్ళీ సెకండ్ టైం ఆడాడు, 80 points స్కోర్ చేశాడు. తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తే డిషి ఆడింది అనమాట. ఇక ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేసాము. ఇక నాకు ఎదురుగా ఉన్న ఎల్లో షర్ట్ పర్సన్ చూడండి, నాకు ఎందుకు ఇవన్నీ అన్నట్టు కూర్చో ఉన్నాడు. చాలా నవ్వొచ్చింది నాకు సుక్కుకి. ఇదైతే ట్రైన్ అండి. మిల్కీ కోసం ఎక్కామన్నమాట. తనకి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి, ఫన్నీగా ఉంటుందని. మాకైతే చాలా ఇది అనిపించింది. మేము ఇంత పెద్ద వాళ్ళం అయ్యుండి ఇంత చిన్న ట్రైన్లో వెళ్తున్నామని చాలా నవ్వొచ్చింది అనమాట.
బట్ పిల్లల కోసం తప్పదు కదా, సో వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా మనం చూడాలి కాబట్టి సో తన కోసం వెళ్ళామన్నమాట. మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఏదో ఒక సిచ్యుయేషన్లో మనలో ఉన్న పిల్లలు బయటకు వచ్చేస్తారు కదా, సో అదే అనమాట, ఇలాంటి సిచ్యుయేషన్స్లో వచ్చేస్తారు. ఇక్కడ బుల్ రైడ్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారండి, 2 ఛాన్సెస్ ఇస్తారనమాట. చిన్నపిల్ల కదా భయపడుతుందేమో అనుకున్నానండి ఫస్ట్ డిషిని, బట్ అక్కడ ఉన్న పర్సన్ చెప్పాడు ఎక్కించండి మేడం, పిల్లలు గుండె నరాలు గట్టి పడతాయి అని చెప్పాడు. మోస్ట్ క్రేజియస్ట్ రైడ్ ఏదైనా ఉంటే ఇదే అండి. నేను మిల్కీ డిష్ అయితే 3 టైమ్స్ వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఒక పక్క డిహైడ్రేషన్, ఇంకొక పక్క బాగా అలసిపోయాను, ముఖ్యంగా నేను బాగా అలసిపోయాను. ఇక్కడ రైడ్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పి ఇంకా పూల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడైతే మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట స్నాక్స్కి. ప్రస్తుతానికైతే ఎవరు కనిపించలేదు, కానీ పోన్ చాలా మంది పిల్లలు వచ్చేసారండి. అది స్కూల్ పిల్లలు, కాలేజెస్ పిల్లలు చాలా మంది వచ్చేసారు. ఫుల్ హెవీ క్రౌడ్. అది పూల్ దగ్గర మాత్రమే హెవీ క్రౌడ్ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్కిటెక్చర్ థాయిలాండ్ని రిప్రజెంట్ చేసేలాగా ఉందన్నమాట. సో ఇక్కడైతే 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. మామయ్య రెస్టారెంట్ అంట అండి. సో మేమైతే మామయ్యకి వెళ్ళలేదు, తిన్నై మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, సో దానికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది యాంబియన్స్ అయితే. మేమైతే లైట్ ఫుడ్ తీసుకుందాం అనుకున్నామండి, అండ్ రోటీ బటర్ చికెన్ ఇలా అనుకుంటే సో ఆ ఆప్షన్ లేదు అని చెప్పేసి అన్నారు. అంటే ఓన్లీ చికెన్ బిర్యానీ మాత్రమే అవైలబిలిటీలో ఉంది అన్నారు. సో కనీసం చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నా కూడా అంటే అది కూడా లేదా, ఓన్లీ బిర్యానీ అన్నారు. సో ఇంకా ఫైనలీ బిర్యానీ తినాల్సి వచ్చిందనమాట. మన మిల్కీ అయితే లెగ్ పీస్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు. సో తనకు ఖచ్చితంగా లెగ్ పీస్ కావాల్సింది. ఫుడ్ అయినా పక్కన పెడుతుంది కానీ అసలు ఏం తినదు, కానీ ఓన్లీ లెగ్ పీస్ మాత్రం ఇష్టపడుతుంది. ఫుడ్ అయితే చాలా బాగుందండి. సో ఇక ఫుడ్ తిన్నాకైతే మనకు కంపల్సరీ డెజర్ట్స్ ఉండాలి కదా, సో డెజర్ట్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో మిల్కీ మాత్రం ఎప్పుడు స్పెషల్గానే ఉంటుందండి. సో తను కుల్ఫీ ఆర్డర్ చేసుకుంది. ఇక ఐస్ క్రీమ్ వచ్చాక ఫుడ్ ఎక్కడ పడుతుందా అండి, అస్సలు లేదు. చూడండి ఐస్ క్రీమ్ చూస్తూనే ఉంది. సరే ఇంకా ఐస్ క్రీమ్ వచ్చేసరికి ఫుడ్ పక్కన పెట్టేసి ఐస్ క్రీమ్ మీద పడిందనమాట. సో ఇక టైం అయిపోయింది అని చెప్పేసి ఐస్ క్రీమ్ తింటూ వచ్చేసామన్నమాట. సో ఇది వేవ్ పూల్. సో టైమింగ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. సో వేవ్ పూల్ మాత్రం తీయగలిగానండి, మళ్ళీ వాటర్లో పడితే ఫోన్ పాడైపోతుందని ఇంకా తీయలేదనమాట. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా బాగుందన్నమాట. వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు హాఫ్ డే వాటర్లో స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి. రెయిన్ డాన్స్ ఉంది, చాలా బాగుందన్నమాట. చూసారు కదండి వీడి డబుల్ యాక్షన్ అన్నట్లు మనం మిల్కీ వేషాలు చూసారు కదండి. ఉత్సాహంతో నిండిపోతున్నానండి, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక ఇక్కడ స్విమ్ సూట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. 100 రూపీస్ డిపాజిట్ చేస్తే 50 రూపీస్ తీసుకొని 50 రూపీస్ మనకి రీఫండ్ చేస్తారనమాట. లాకర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, మన వాల్యుబుల్స్ పెట్టుకోవచ్చు. బాగా అలసిపోయానండి, చాలా డ్రైన్ అయిపోయాను, ఫుల్ ట్యాన్ అయిపోయాను పూల్లో దిగి. సో అన్నీ వాటర్ యాక్టివిటీస్ అయిపోయాక ఇంకా ఫైనల్లీ ఇంకా ఏదైనా స్నాక్స్ తిందాము అని చెప్పి ఇక్కడ పూల్ రెస్టారెంట్స్కి వచ్చామండి. ఇక్కడైతే మనం పూల్లో కూర్చొని స్విమ్ చేస్తూ తినచ్చు అనమాట. పిల్లలు చాలా ఇష్టపడతారు. మేము చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ మంచూరియా ఆర్డర్ చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా ఇక్కడికి వచ్చాక మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. సో మెమరీ గిఫ్ట్ తీసుకోవాలి కాబట్టి డిషి వచ్చి ఒక లాకెట్ తీసుకుంది, అండ్ మిల్కీ వచ్చి మిక్కీ మౌస్ కీ చైన్ తీసుకుంది. బట్ చూడండి పడేసింది, బాధపడుతుంది అనమాట ఇరిగిపోయిందని చెప్పి. ఇక నైట్ వ్యూ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. మనం ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు చూసాం కదా మార్నింగ్ బుద్ధా స్టాచ్యూ. సో లైటింగ్స్తో చాలా బాగుంది. సో కాసేపు పీస్ఫుల్గా కూర్చోవాలనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా కూర్చొని టైం స్పెండ్ చేసుకొని రావచ్చు అనమాట. చాలా బాగుంది ఎన్విరాన్మెంట్. నా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి. నేను చిన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేసిన థీమ్ పార్క్స్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. ఎంతైనా ఆ గోల్డెన్ డేస్ మళ్ళీ రావు కదండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ రిసార్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఒకరోజు స్టే చేద్దాం అనుకునే ప్లాన్. ఫైనలీ హైలాండ్ అయితే పీక్స్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందండి, చాలా హ్యాపీగా ఉంది. కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.